హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు సహకరిస్తారని మనవి. అలాగే ఈ వీడియోలను పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మనం ఈరోజు ఒక ఘోరమైన సంఘటన గురించి చర్చించుకుందాం ఫ్రెండ్స్. మనిషి యొక్క ప్రతి జీవితంలో మరియు ఈ ప్రపంచంలో గాని భారతదేశంలో గాని ప్రతి ఒక్కరి జీవితంలో నీరు లేక జలము అనేది చాలా ముఖ్యమైనది. ఇది చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తుందన్నమాట. జలము లేక నీరు ప్రాణకోటికి జీవనాధారం. నీరు లేనిదే మనము అడుగు కూడా బయట పెట్టలేము. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనం మంచినీళ్లు గాని జలము గాని తాగకుండా ఉండలేము. సో కాబట్టి ఇటువంటి వాటిని పరిరక్షించుకొని ఈ యొక్క సహజంగా ఉన్న ఈ గాలి నీరు వంటి వాటిని మనం వాటికి అడ్డు లేకుండా వాటిని సాఫీగా ప్రవహించేలా మనం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే దీని మీద చాలా అధికారులు మరియు ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే నిన్న ఉత్తరకాశీలోని ఉత్తరాఖండ్లో జరిగిన ఓ వరద బీభత్సం ఒక గ్రామాన్నే తుడిచిపెట్టుకుపోయింది. 4 వరకు మరణించారని, 60 నుంచి 70 మంది ఆచూకీ లేదని, ఇంకో 12 మంది ఈ శిథిలాల కింద లేకపోతే ఈ బురద మేట వేసుకుపోయిన దాని కింద ఉండొచ్చని చెప్తున్నారు. ఇటువంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. మనం ఎప్పుడైనా ప్రకృతికి గాని మరియు నేచర్కి మనం దానికి ఎప్పుడూ ఫ్రీ హ్యాండ్ ఇస్తూ ఉండాలి. ఒక నీరు ప్రవహించే మార్గంలో గాని లేదా ఒక నదీ ప్రవాహంలో గాని ఇళ్లు కట్టుకొని లేకపోతే దాంట్లో రిసార్ట్స్ కట్టుకొని దానికి అడ్డంగా మనం ఉన్నట్లయితే అది ఎప్పుడోసారి తన యొక్క ప్రతాపాన్ని చూపించి భయంకరమైన ప్రళయాన్ని సృష్టిస్తుందన్నమాట. సో ఉత్తరాఖండ్లో జరిగిన విషయం కూడా అదే. అక్కడ కొన్ని లాభాలను ఆర్జించేవారు వారు మరి ఏం చేశారో తెలియదు. అక్కడ ఉన్న ప్రభుత్వాలకు తెలియకుండా లేకపోతే స్థానిక అధికారులకు తెలియకుండా వారు అక్కడ ఇండ్లు కట్టడం వలన వారు కట్టింది మరి నదికి అడ్డంగా ఉందా లేకపోతే ఏదన్నా కొండ చర్యల ప్రాంతం కింద ఉందో తెలియక టూరిస్టులు ముఖ్యంగా అమాయక ప్రజలు వెళ్లి అక్కడ వారు ఇండ్లు తీసుకుని లేదా లాడ్జీలు తీసుకుని అందులో ఉండటం, అక్కడ నుంచి ప్రకృతి అందాలను మరియు ఆధ్యాత్మిక చింతనతో వేరువేరు ప్రదేశాలను చూడటానికి వెళ్లి వారు అమాయకంగా అక్కడ ఉండటం వలన అనుకోని సంఘటనలు ఇటువంటి వచ్చి విపత్తుల ద్వారా ప్రజలు అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. 2018లోను మరియు 2022లోను 24లోను కేరళలో కూడా ఇటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చి అంటే ప్రకృతి తన ప్రతాపాన్ని చూపించి ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది. ఇటువంటి సంఘటనలపై ప్రభుత్వాలు మరియు అలాగే సాధారణమైన ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన యొక్క ప్రాణం రక్షించుకోవాల్సిన బాధ్యత మనదే. ఇటువంటి ప్రదేశాలను సందర్శించేటప్పుడు మనం ఎంతో తెలివిగా ఉండాలన్నమాట. నిన్నటి దినాన కిర్ నదీ పరివాహక ప్రాంతంలో మేఘం అంటే క్లౌడ్ బరస్ట్ అయిందని అంటున్నారనమాట. మేఘ విపత్తు అంటున్నారనమాట. ఈ విపత్తు వల్ల అర్ధరాత్రి కురిసిన వర్షానికి భారీ సంఖ్యలో వర్షాలు రావటం మరియు వరదలు పోతెట్టడంతో కీర్ గంగా నది పరివాహక ప్రాంతం మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలను తుడుచుకుపెట్టుకుపోయి 60 నుంచి 70 మంది అసలు జాడ లేకుండా ఉన్నారని ప్రభుత్వ వర్గాలు తెలుస్తున్నాయి. ఇటువంటి సంఘటనలు జరగటం చాలా దురదృష్టకరం. అందులో దరాలి అనే గ్రామం సగానికి పైగా కొట్టుకుపోయిందని చెప్తున్నారు. సో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రజలు మరియు దీనికి సంబంధించిన అధికారులు మంచి చర్యలు తీసుకుంటే బాగుంటుంది. చనిపోయిన మృతులకు మనం ప్రగాఢ సానుభూతిని తెలియజేద్దాం. ఫ్రెండ్స్, మా కంటెంట్ నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు ఫ్రెండ్స్.